వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే గుర్తొచ్చేది ఫస్ట్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీంబర్స్మెంట్, 108, అదేవిధంగా ఉచిత కరెంట్, ఇంకెన్నో చాలా చెప్పుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్లు కానీ అనేక పథకాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఏవైతే పెట్టాడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి, రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రులు వాటిని కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అవన్నీ కూడా నెససరీ, మనుషులకి చాలా ఇంపార్టెంట్ పథకాలు అవన్నీ కూడా. పేద మధ్యతరగతి కుటుంబాలు చదువుకోవడానికైనా, హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారంటే గొప్ప పథకాలు. ఇంకా అవి ఇంక చరిత్రలో అలా ఉండిపోతాయి. అది ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా వాటిని సచ్చినట్టు కంటిన్యూ చేసిన పరిస్థితి. అమ్మకి వందనం అని చెప్పేసి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుంది కదా, అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అవన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలని అందరూ కూడా కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అవన్నీ కూడా చాలా గొప్ప పథకాలు. అవన్నీ కూడా ప్రజలకు మనసుకు అతుక్కునే పథకాలు. అవన్నీ కూడా మనసును టచ్ చేసే పథకాలు. అవన్నీ కూడా అవి అలా స్థిరస్థాయిలో నిలిచిపోతాయి. ఈరోజు కూడా కేటీఆర్ గారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు అలా ఎత్తగానే పబ్లిక్లో నుంచి వచ్చేటువంటి వాయిస్, నా స్వామిరంగా, అది చనిపోయినా కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇంకా జనాలు గుర్తుపెట్టుకొని మనసులో పెట్టుకున్నారంటే నిజంగానే హ్యాట్సప్. నిజంగానే హ్యాట్సప్. ఒకే ఒక మాట, ఫీజు రీంబర్స్మెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనేసి కేటీఆర్ గారి నోటి ద్వారా ఒక మాట వస్తే ప్రజల్లో నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ మాత్రం అసలు అమోఘం, అద్భుతం. ఒకసారి మీరు ఆ వీడియోని ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. కేటీఆర్ గారు మాట్లాడంటే మాటలు, తర్వాత పబ్లిక్ నుంచి వచ్చే రియాక్షన్, సౌండ్ చూడండి. విద్యార్థులకు చెప్పిండు 5 లక్షల విద్యా భరోసా కార్డు అని. కానీ ఇవాళ పరిస్థితి ఏందో తెలుసా మీకు? మొత్తం రాష్ట్రంలోని ఎంబీఏ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఎంసీఏ కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీలు మొత్తం బంద్ పెట్టింది. ఎందుకు? అప్పుడెప్పుడో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీంబర్స్మెంట్ పథకం ఇవాళ తుంగలో దొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి. 10,000 కోట్లు ఇవాళ ఆ విద్యా సంస్థలకు బకాయి పడ్డాడు. కట్టుమంటే కడతలేడు, కట్టుమంటే కడతలేడు. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడో పోయింది. 10,000 కోట్లు ఇవాళ మొత్తం లక్షలాది మంది విద్యార్థులకు బాకీ పడ్డాడు. చనిపోయినా కానీ ఈ రోజుకి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేటువంటి రాజకీయ నాయకుడు, ఆపద్బాంధవుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.